సంతోషంగా ఉంది. నాకు కంటికి ఆపరేషన్ చేయించడానికి మీకు జీవితాంతం రుణపడి. మురగన్న అందరూ అంటారు సేవారత్న అని. నిజంగానే సేవారత్న దానికి ఇంకా మంచి పదం ఏదైనా ఉంటే కూడా చెప్పాలనిపిస్తుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా అన్న ఒక తమ్మునిలాగా నాకు ఈరోజు ఆపరేషన్ చేయించి నా కుటుంబానికి నేను పెద్ద దిక్కు, నాకు పెద్ద దిక్కు అయిపోయినాడు అన్న. ఈరోజు నేను ఆయన రుణాన్ని జీవితాంతం నేను తీర్చుకోలేంది. కానీ ఆయన కోసం ఎక్కడి దాకైనా పోతాను, ఏ వరకైనా చేస్తాను. అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. నా పేరు హేమంత్, మా ఫ్రెండ్ దేవేంద్ర, ఇద్దరు రిపోర్టర్లుగా పనిచేస్తున్నాము. దేవాకు చాలా రోజుల నుంచి కళ్ళు కొద్దిగా సమస్య ఉంది. సరిగా చూడలేక, సరిగా న్యూస్లో టైప్ చేయలేకపోతున్నాడు. ఆపరేషన్ చేసుకోవాలా అని చెప్పేసి ఎప్పటి నుంచో అంటున్నాడు. కానీ డబ్బులు అడ్జస్ట్ కాకుండా చేసుకోలేకుండా అట్లే ఉన్నాడు. ఏమి అంటే ఏదో చేద్దాము, డబ్బులు అడ్జస్ట్ కాలేదు అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఒకరోజు మురగన్న గారు చెప్పండి అందరికీ చేస్తున్నాడు, నాకు ఏమైనా చేస్తాడేమో ఒకసారి చూడండి అని అన్నాడు. ఈరోజు మురగన్న దయతో మా వాడికి కంటి చూపు వచ్చింది. ఆ గంగమ్మ తల్లి మురగన్న నేను చల్లగా చూడాలి. ఇలా గుణం ఏంటనేది నాకు ఒక్కడికే తెలుసు. ఎంతోమందికి అసలు కెమెరా ముందుకి రాని సహాయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే నిజమే, కంటి చూపు లేదంటే ఏం చేయలేం, కంటి చూపు లేదంటే ఏం చేయలేం అనే ఒక నమ్మకంతో, ఒక దీంతో ఆయనకి ఇచ్చినాము. అది 2 కళ్ళు, ఒక కళ్ళు ఇప్పటిదాకా కొంచెం లైట్గా స్టార్ట్ అయింది అన్నాడు. నేనైతే ఒక కంటికి చేపిస్తాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇంటికాడికి వచ్చినాక చెప్పినాడు ఆ కళ్ళు కూడా కొన్ని రోజుల చేపిచ్చేస్తాను. అది చాలా సంతోషంగా ఉంది. నాకు కంటికి ఆపరేషన్ చేయించడానికి మీకు జీవితాంతం రుణపడి. అందరికీ నమస్కారం. నా పేరు దేవేంద్ర. నేను బస్టాండ్లో ఫోటో స్టూడియో పెట్టుకున్నా. జర్నలిస్టు వృత్తిపైన అభిరుచితో 2016 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా జర్నలిస్ట్గా కొనసాగుతూ ఉన్నాను. నాకు గత కొద్ది కాలంగా ఒక కన్ను క్యాట్రాక్ట్స్ వచ్చి మసకబారిపోయిందనమాట. ఏ పని చేసుకునేవానికి అంటే కొద్దిగా ఇంతకుముందు గతంలో ఎక్కువ న్యూస్లకు కానీ ఏదైనా పని చేసుకోవాలన్నా కూడా చాలా నా స్పీడ్గా నెంబర్ 1గా అనుకొని దేంతో అయినా సరే పోతూ ఉండేవాడిని. ఈ గత 1 సంవత్సరంగా అన్నిట్లో డిలే అయిపోయినా, న్యూస్లో కానీ వర్క్లో కానీ. ఇట్లా టైంలో నాకు మా ఫ్రెండ్స్ భానుప్రకాష్, హేమంత్, చంద్రన్న వీళ్ళ ప్రోద్బలంతో మురగన్న గారిని ఒకసారి కలిశాను. అమ్మవారి కృప, మురగన్న గారి దయతో నాకు ఈరోజు అగర్వాల్ హాస్పిటల్లో కన్నుకి ఆపరేషన్ చేయించి మొత్తం ఆయనే భరించినారు. మీరు ₹1 కూడా ఖర్చు పెట్టద్దండి, నేనుండాను, మీకు నేను చూసుకుంటాను అని చెప్పి మొత్తము ఎంత అయిందో అంత మొత్తం కంప్లీట్గా అన్నే భరించినారు. ఇంకో కన్నుకు కూడా నేను భరిస్తాను, నువ్వేం వర్రీ అవ్వద్దు అని. నిజంగా నాకైతే మురగన్న అందరూ అంటారు సేవారత్న అని. నిజంగానే సేవారత్న దానికి ఇంకా మంచి పదం ఏదైనా ఉంటే కూడా చెప్పాలనిపిస్తుంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా అన్న ఒక తమ్మునిలాగా, నేను అన్నకన్నా వయసులో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు పెద్దోడిని అయినా కూడా నేను ఆయనని ఈరోజు అన్న అంటాను. నాకు ఈరోజు ఆపరేషన్ చేయించి నా కుటుంబానికి నేను పెద్ద దిక్కు, నాకు పెద్ద దిక్కు అయిపోయినాడు అన్న. ఈరోజు నేను ఆయన రుణాన్ని జీవితాంతం నేను తీర్చుకోలేంది. కానీ ఆయన కోసం ఎక్కడి దాకైనా పోతాను, ఏ వరకైనా చేస్తాను. అన్నగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అందరికీ నమస్తే. నా పేరు హేమంత్, మా ఫ్రెండ్ దేవేంద్ర, ఇద్దరు రిపోర్టర్లుగా పనిచేస్తున్నాము. దేవాకు చాలా రోజుల నుంచి కళ్ళు కొద్దిగా సమస్య ఉంది. సరిగా చూడలేక, సరిగా న్యూస్లో టైప్ చేయలేకపోతున్నాడు. ఆపరేషన్ చేసుకోవాలా అని చెప్పేసి ఎప్పటి నుంచో అంటున్నాడు. కానీ డబ్బులు అడ్జస్ట్ కాకుండా చేసుకోలేకుండా అట్లే ఉన్నాడు. ఏమి అంటే ఏదో చేద్దాము, డబ్బులు అడ్జస్ట్ కాలేదు అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఒకరోజు మురగన్న గారు చెప్పండి అందరికీ చేస్తున్నాడు, నాకు ఏమైనా చేస్తాడేమో ఒకసారి చూడండి అని అన్నాడు. సరే అని చెప్పేసింది. మేము మురగన్న దగ్గరికి వెళ్ళినప్పుడు
అన్నా ఇది నా పరిస్థితి, మా ఫ్రెండ్ ఇది అంటే, నా రమ్మని చెప్పినా చెప్పించేద్దాము అన్నాడు. మళ్ళీ దేవాన్ని పిలుచుకొని పోతే దేవా కూడా చెప్పినట్టు నా చేసేద్దాం, నా 2 కళ్ళు చెప్పిద్దాం, ఇబ్బంది ఏం లేదు, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని ఎంత అవుతుంది కొటేషన్ వేసుకోరండి అన్నాడు. కొటేషన్ వేసుకొచ్చినాడు. ఆ మరుసటి రోజే అమౌంట్ ఇచ్చి పంపించేసినాడు, చేసుకొచ్చేయనేసి. ఇప్పుడు ఆపరేషన్ చేసుకొని ఒక్కనే అయింది ప్రస్తుతానికి. ఇంకా ఒక అన్న కూడా చెప్పిస్తానన్నాడు, అది కూడా తొందరలోనే చెప్పిస్తాడన్న. ప్రశాంతంగా ఉంది, మా వాడికి కళ్ళు సెట్ అయిపోయినాయి, మాకు ఏమి ఇబ్బంది ఉండదు, పిలిచిన చోటుకంతా వస్తాడు మాతో పాటు. ఈ మొత్తం క్రెడిట్ అంతా మురుగన్న ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మేము చెప్పిన వెంటనే చేసేద్దాంలేనా, ఇబ్బంది ఏం లేదు, రమ్మని చెప్పిన అన్నాడు. మురుగన్న దగ్గరికి ఎవరు పోయినా అన్న లేదు కాదు అనే మాట లేకుండా ఆయన ఏం చేస్తున్నాడో, డబ్బులు ఉందా లేదా ఆయన దగ్గర కూడా ఆలోచించడు. మాట ఇచ్చేస్తాడంటే ఖచ్చితంగా దాన్ని చేసేస్తాడు. నేను గమనించను, ఎందుకంటే మేము కూడా ఈ మధ్య ఎక్కువ మురుగన్నకు న్యూస్లకు దానికి పోతున్నాము, గమనిస్తున్నాం. కాబట్టి ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే ఆయన దగ్గర ఉందా లేదా అని కూడా ఆలోచించడు. చేసేద్దాము అంటాడు. నిజంగానే మురుగన్న మా ఫ్రెండ్కి మీ వల్ల దేవా అయితే ఫస్ట్ మాకు మళ్ళీ మీకు చెప్తున్నాడు, ఎందుకంటే అంత ఇబ్బంది పడినాడు. చాలా థ్యాంక్స్ ఇయా, మీరు మురుగన్నకి చెప్పి నాకు ఆపరేషన్ చేపించినారు తెలిసిందే. నిజంగానే చాలా థ్యాంక్స్ నా. ఇప్పుడు బయట వాళ్ళకి ఎంతెంతో చేస్తున్నారు మేము చూస్తున్నాము, మా ఫ్రెండ్కి కూడా అది కూడా అత్యవసరమైన కళ్ళుకు ఆపరేషన్ చేపించినారు. చాలా థ్యాంక్స్ నిజంగానే. మీ పేరు చెప్పండి మా వాడికి. అందరికీ నమస్కారం. మనము ఒక సంవత్సరంగా గంటావూరు బీసీ కాలనీ గంగమ్మ గుడిని ఒక విశేషంలాగా పౌర్ణమి కానీ, అమావాస్య కానీ, మంగళవారం కానీ, శుక్రవారం కానీ విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఇట్లా అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమంలో మనం హేమంత్ అన్న, చంద్ర అన్న, మళ్ళీ మన బాణన్న వీళ్ళు చాలా విశ్వాసంగా వచ్చి వీడియోలు తీస్తూ ఉంటారనమాట. మనకి అంటే వీడియోలు తీస్తారంటే మనకి ఇక్కడ గుడి ఉంది, దీన్ని మనం ముందుకు ఎత్తుకొని పోతామంటే ఇది మీడియా వాళ్ళ తరపున మాత్రమే అవుతుంది. అలాంటి దీంట్లో మన దేవన్న కూడా పరిచయం అయినాడు, అంటే వీళ్ళ తరపున పరిచయం అయినాడు. పరిచినప్పుడు నేను చాలాసార్లు గమనించినాను, గుళ్ళోపల వచ్చినప్పుడు ఆయన అద్దం వేసుకొని తిరుగుతానన్న, ముందర నేను వస్తే కూడా ఆయన కనబడలేదు ఏమన్నా అని అడిగితే బాణన్నప్పుడు ఏమన్నా అంటే నా కళ్ళు సరిగా కనబడదనా అన్నాడు. అప్పుడు నేను బాణన్నకి నేనే చెప్పినాను, ఏమో సాయం కావాలంటే చెప్పినా మనం చేస్తాము అన్నాడు. లేదులేనా ఇప్పుడు ఎందుకులే చూస్తామున్నా మేము ఏమని చేస్తాము అన్నాడు. సరే సడన్గా ఒకరోజు మళ్ళా మన హేమంత్ అన్న వచ్చేసి చెప్పినాడు, అన్న ఆపరేషన్ అట్లా చేపించైనా 2 పిల్లలు ఉన్నారు అనేసి. ఒకసారి వాళ్ళ భార్య బిడ్డలతో గుడికి వచ్చినారు, చిన్న పిల్లలు ఉన్నారు. వచ్చేసి వాళ్ళ భార్య మా ఇంటి ఆయనకి ఇట్లా ఆపరేషన్ అట్లా చేపించాను అని చెప్పినారు. సంతోషమైంది. ఏమంటే మా చెల్లెలు అడిగినప్పుడు మనం అది కాదనకూడదు, ఎంతో సాయం చేస్తాం, ఎంతో పోతుంది. కానీ ఆయన వల్ల ఆయన ఇంటికి పెద్ద దిక్కు కాబట్టి సరే ఎంతో సాయం చేస్తాం, సరే నేను చేస్తానని చెప్పేసి చేసినాను. ఆయన ఈ ఫోటో స్టూడియో కానీ, ఈ మీడియా కానీ ఆయన ఇది పెట్టుకొని ఏదో ఆదాయం ఆయన వల్ల ఇది చేసుకొని సంపాదించుకొని అంటాడు. రోడ్లు పోతా అంటే చంద్రాన్ని చెప్పినాడు, రోడ్లు పోతా అంటే నేను చెప్తే కూడా ఏమీ గమనించకుండా పోతా అన్నాడంటే, మళ్ళీ ఒకసారి అడిగితే కంటి చూపు కనబడలేదనేసి చెప్పినాడు, బాగానే చెప్పినాడని చెప్పినాడు. నిజమే, కంటి చూపు లేదంటే ఏం చేయలేం. కానీ వాళ్ళు మీడియా వాళ్ళు లేదంటే కూడా మనకి ఏం జరుగుతూ ఉంది ఏమనేసి మనకి తెలీదు. వాళ్ళు కంటి చూపు క్లీన్గా ఉండి వాళ్ళు ఏదైనా మన మీద జరిగే ప్రోగ్రాం ఏదైనా కానీ వాళ్ళు మీడియా వాళ్ళ తరపునే బయట జనాలు కనపడుతుందేమో కానీ మనం చేసుకుంటే ఏడ కనపడదు. అలాంటిది ఆయన అన్నీ దూరి వీడియోలు తీసి చాలా ఇచ్చేస్తున్నాడు. కానీ ఇంతకుముందు పబ్లిక్ యాప్లో విన్నా నేను వాయిస్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఒకరోజు అడిగితే వాయిస్ అన్నాడు. పబ్లిక్ యాప్లో కూడా ఉన్నాడు, బాగా వాయిస్ అంతా బాగా వస్తానింది. అలాంటి వ్యక్తిని మనకి ఆ కంటి చూపిస్తే జనాల మధ్యలో ఇంకా కొంచెం బాగా ఇది అవుతుంది అనే ఒక నమ్మకంతో దీంతో ఆయనకి ఇచ్చినాము. అది 2 కళ్ళు, 1 కళ్ళు ఇప్పుడుదా కొంచెం లైట్గా స్టార్ట్ అయింది అన్నాడు. నేనైతే 1 కంటికి చేపిస్తాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇంటికాడికి వచ్చినాక చెప్పినాడు, ఆ కళ్ళు కూడా కొన్ని రోజుల చేపించేస్తాను. అది ఏదో చాలా మంది సాయం అడిగినప్పుడు విన్నాడు. ఆయన సాయం అడిగి నాకు అయితే డబ్బులు అయితే అడ్జస్ట్ కాలేదు. ఇది ఎవరికి తెలీదు, డబ్బులు అడ్జస్ట్ కాలే నాకు. డబ్బులు అడ్జస్ట్ కానప్పుడు గంగమ్మ దగ్గర చీటీలు వేసుకున్నాం. 3.5 లక్షల చీటీ కమిటీ తరపున వేసుకున్నాం గంగమ్మ జాతరకి అనేసి. దాంట్లో నేను చీటీ ఇలా వేసుకున్నాను. నాకు ఆ చీటీ ఎత్తాలంటే నేను చాలా ఏళ్ళుగా ఎత్తలేదు. కానీ
ఆ రోజు ఫస్ట్ సారి మొట్టమొదటిసారి అంటే నా కూతురు పేరుతో ఒక చీటీ వేసుకున్నాను. నా కూతురు మహాలక్ష్మి మా ఇంటికి. నేను ఈ స్థాయానికి ఎదుగుతానంటే నా కూతురు పుట్టినాకనే నేను కూడా ఎదిగినాను. కానీ అలాంటిది మొట్టమొదటిసారిగా గంగమ్మ గుడి దగ్గర నుంచి నా కూతురు పేరు మీద ఉండే చీటీ ఎత్తి ఆయనకి సాయం చేసినాను. నాకు చాలా సంతోషమైంది. అంటే ఈ చీటీ ఆయనకి సాయం చేయాలనేసి ఉండిందే ఏమో అనేసి ఎప్పుడు పాడినోడో నేను ఖచ్చితంగా దాన్ని పాడి ఎత్తి ఆయన సాయం చేయాలనేసి పాడి ఎత్తినాను. నాకు 2,70,000 వచ్చింది ఆ చీటీ డబ్బులు. 2,70,000 రూపాయి కూడా నా సొంతానికి వాడుకోకుండా ఇట్లా కొంచెం నలుగురికి సాయం చేసినాను. ఆ గంగమ్మ నా కూతురి పేరు మీరు ఎత్తినాను కాబట్టి దాన్ని నేను ₹1 కూడా ముట్టుకోను. ఆ నలుగురికి సాయం చేసిన 2,70,000 నలుగురికి సాయం చేసినాను. ఒక మంచి మన దేవాన్నకి. ఇంకా ఈరోజు గుడి దగ్గర పూర్తి కళ్ళు కనపడకుండా వాళ్ళకి కూడా 20,000 అంటే ఉండింది 21,000 ఉండింది బ్యాలెన్స్ 2,70,000. ఆ 20,000 ఇచ్చేసినాము. ఇంకా ₹1,000 ఉంది ఆ చీటీ ఎత్తేసి. సంతోషంగా ఉండాలి ఈ కార్యం చేస్తా అంటే. ఏదో సినిమాలు చెప్తా అన్నారు చేసుకుంటా పోతే కిక్ ఉంటుంది అనేసి. కానీ నాకు ఆనందం ఏమంటే సంపాదించి ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. బిడ్డలకి ఎంత వాళ్ళకి చదువు ఇచ్చేసి మంచి జాబ్ ఇచ్చేస్తే చాలు. మనం సంపాదించి పెడితే వాళ్ళు చెప్పిన మాట వింటారు. బిడ్డలు వచ్చి చెప్పిన మాట వింటారు. నేను ₹10 సంపాదిస్తాను. ఖచ్చితంగా ఇలాంటి సాయము నా వల్ల అయిన కాడికి కూడా నేను చేసుకొని ముందుకు కూడా పోతాను. ఏమి మనం సంపాదించి బిడ్డలకి చేర్చి పెట్టేస్తే రేపు వాళ్ళు చెడిపోతాయని కారణం ఉంటుంది. మంచి బిడ్డలకి మంచి చదువు ఇచ్చేసి సంపాదించి తింటే కష్టం విలువ వాళ్ళకి తెలుస్తుంది. రేపు వాళ్ళ బిడ్డలు కూడా ఖచ్చితంగా కష్టపడి పెడతారు. మనం సంపాదించి పెట్టేసినాం అనుకో ఇంటరు, ఎవరు చెప్పిన మాట వింటారు. నా కోరికలు మాత్రం అదే. నేను మాత్రం ఖచ్చితంగా నేను సంపాదించి నా ఒంట్లో రక్తం ఉండేవారికి సంపాదించి జనాలకి ప్రజాసేవ కూడా చేసుకొని పోతామనేసి కూడా మాటిస్తున్నాను. అందరికీ నమస్తే. నా పేరు భానుప్రకాష్. నా ఫ్రెండ్ పేరు దేవేంద్ర. వీడికి చాలా రోజులుగా గత కొన్ని రోజులుగా కంటికి కాటాయిస్ ఏదో వచ్చింది. దానివల్ల కంటి చూపు కోల్పోయినాడు. చాలా ఇబ్బంది పడేవాడు. చాలాసార్లు ఎలాగైనా ఆపరేషన్ చేసుకోవాలరా, చాలా ఇబ్బందిగా ఉంది, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను అంటా అన్నాడు. సరే మేము ఎప్పుడు మా మురుగన్న చూస్తా అన్నాం. అన్న అందరికీ సాయం చేశాడు. సరే ఆ అన్న గుణం ఏంటనేది ఫస్ట్ అందరికంటే నాకే బాగా తెలుసు. ఆ అన్న ఎలాంటి వాడు ఎలా అనేసి. ఈరోజు ఆ అన్న చాలామందికి అన్నదానం చాలామంది అన్నం తింటున్నారు ఈ అన్న వల్ల. అంతేకాదా ఈరోజు నాకు తెలిసి 10 గుళ్ళు పైన అన్న దగ్గర 10 నుంచి 13 గుళ్ళు కట్టించాడు. అందరికీ అడిగిన వాళ్ళకి ఎవరికైనా కానీ లేదు అనకుండా సాయం చేస్తున్నాడు అన్న. సరే ఒకసారి మా వాడి గురించి చెప్దాము అన్న దగ్గర పోయేసి అనేసి నేను హేమంత్ చంద్రన్న ముగ్గురు కలిసిపోయి వెళ్ళాము. అన్న ఇట్లా మా వాడి పరిస్థితి అన్న అంటే అన్న ఒక మాట కూడా ఏం ఆలోచించలేదు. ఎంత అవుతుందని కూడా ఏం అడగలేదు. నువ్వు పోయి కొటేషన్ వేసుకొని చేయి, మళ్ళీ ఏమన్నా మాట్లాడదాం అన్నాము అన్నాడు. అన్న ఒకే మాట పోయి నేరుగా పోయి దేవ పోయేసి అగర్వాల్కి వెళ్ళి కొటేషన్ వేసుకొని వచ్చినాడు. మరుసటి రోజే అన్న సాయం చేశాడు. మా వాడు మరుసటి రోజే ఆపరేషన్ చేసుకున్నాడు. ఈరోజు హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంతకుముందు కనీసం ఏమాత్రం కంటి చూపు లేనిది ఈరోజు 100% ప్రతి ఒక్కటి కనబడుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే మురుగన్న నిజంగా ధన్యవాదాలు అన్న మీకు. ఎందుకంటే మీరు లేకపోతే మా వాడికి ఈరోజు కంటి చూపు లేదు. కనీసం కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నా అన్న. మీకు చెప్పకూడదు వాడి గురించి. వాడు చాలా నలిపోయాడు ఆ కంటి చూపు లేకుండా. ఈరోజు నిజంగా మురుగన్న దయ వల్ల వాడు హ్యాపీగా ఉన్నాడు. వాడు బాగుంటే ఈరోజు వాడి కుటుంబము చాలామంది వీడిని నమ్ముకొని, వీడిది చాలా పెద్ద ఫ్యామిలీ. ఈరోజు వీడికి కంటి చూపు రావడంతో వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు. అన్న నిజంగా మీరు లేకపోతే మా వాడికి ఈరోజు నిజంగా కంటి చూపు వచ్చేది కాదు. మీరు కానీ లేకుంటే ఇంకెన్నేళ్ళకి చేసుకుంటాడో తెలియదు. వాడు ఉన్న పరిస్థితిలో నిజంగా చెప్పాలంటే ఇంకెప్పుడు చేసుకుంటాడో అనేసి మేమున్న మంచి ఫ్రెండ్స్ ఉన్నాం. కానీ ఏ రోజు వానికి సాయం చేయలేదు. ఎందుకంటే మాకు జరిగేది కూడా అంతంత మాత్రమే. సో వానికి మేము సాయం చేసేంత స్తోమతలో మేము లేకపోయాము. కానీ అన్న మురుగన్ నన్ను అడిగిన ఒక్క మాటతో ఏమాత్రం ఆలోచించకుండా అన్న సాయం చేశాడు. నిజంగా చాలా హ్యాపీ అన్న. నిజంగా మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువేనా. చాలా థ్యాంక్స్ నా. చాలా థ్యాంక్స్ నా. నిజంగా ఈరోజు మురుగన్న దయతో మా వాడికి కంటి చూపు వచ్చింది. ఆ గంగమ్మ తల్లి మురుగన్నని చల్లగా చూడాలి. ఇలాంటి మరి ఎన్నో అవార్డులు రావాలి. ఆ అవార్డులన్నీ తీసి నేనే నా యూట్యూబ్లో మా వాళ్ళందరూ యూట్యూబ్లో వేస్తాము. చూడండి నిజంగా ఎన్నో మంచి అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న గుణం ఏంటనేది నాకు ఒక్కడికే తెలుసు. ఎంతోమందికి అసలు కెమెరా ముందుకి రాని సహాయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను.
నిజం చెప్పాలంటే నేనే ఎన్నో చూశాను, నా ముందర ఎంతోమందికి సాయం చేశాడు. నేను వీడియో తీసి అన్న వేస్తానన్నా అంటే ఒకే మాట అంటాడు, అన్నీ వద్దన్నా ఎందుకు ఊరికే, ఒకటో రెండో వేద్దాంలే ఛాలెంజ్ అన్నాడు నాతోనన్న. ఎన్నో చేశాడు, కంటికి కనబడండి. కెమెరా మనం తీస్తామంటే కూడా ఒప్పుకోడు అన్న, చాలా చేశాడు. ఇప్పుడు మహా అయితే ఒకటో రెండో వచ్చాయి అంతే, చాలా చేశాడు అన్న. నిజంగా మురుగన్న చాలా థ్యాంక్స్ అన్న. మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల నిజంగానే మాకందరికి చాలా సంతోషము. ఇలా మరెన్నో కార్యక్రమాలు చేసి మరెన్నో అవార్డులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మురుగన్నని. థ్యాంక్స్ నా.